బ్యూటిఫుల్ పీపుల్, వెల్కమ్ బ్యాక్ టు యువర్ ఫేవరెట్ ఛానల్ అనుష్ ట్రెండ్స్ అండ్ ట్రెడిషన్. మీ అందరికి వెల్కమ్ చెప్తుంది మీ అనుష్. ఎవరైతే మన ఛానల్ ని ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నారో ప్లీజ్ మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బికాస్ మన ఛానల్ లో మెయిన్లీ ఉమెన్స్ రిలేటెడ్ కంటెంట్ ఉంటుంది. మోటివేషన్, లైఫ్ స్టైల్, బ్యూటీ, షాపింగ్ రివ్యూస్, ఫ్యామిలీ మూమెంట్స్, ట్రావెల్ వ్లాగ్స్, ఇలా మన డైలీ లైఫ్ లో రిలేటబుల్ కంటెంట్ అన్ని ఉంటాయి. సో మీ సపోర్ట్ నా స్ట్రెంత్, ఇలానే సపోర్ట్ చేస్తూ ఉండండి. సో వితౌట్ ఎనీ లేట్ లెట్స్ గెట్ ఇన్ టు టుడేస్ ఎమోషనల్ అండ్ పీస్ఫుల్ వ్లాగ్. లైఫ్ లో కొన్ని కోరికలు ఉంటాయి కదా, మనం హార్ట్ఫుల్ గా కోరుకుంటాం, కానీ అవి ఇమీడియట్లీగా జరుగుతాయి. టైం తీసుకుంటాయి, పేషెన్స్ ని టెస్ట్ చేస్తాయి. బట్ ఫైనల్లీ ఒక రోజు నెరవేరినప్పుడు ఆ హ్యాపీనెస్ ఉంటుంది చూడండి, లిటరల్లీ టీయర్స్ వస్తాయి. ఈ రోజు వ్లాగ్ ఎగ్జాక్ట్లీ ఇలానే ఒక బ్యూటిఫుల్ ఎమోషన్ గురించి. మా బన్సీ పుట్టినప్పుడే నేను ఒక మొక్కు పెట్టుకున్నాను, నా బాబు హెల్దీగా హ్యాపీగా ఉంటాడు అంటే నిర్మల్గిరి చర్చ్ కి ఇమీడియట్లీ తీసుకొస్తాను. అండ్ ఫైనల్లీ ఆఫ్టర్ ఆల్మోస్ట్ 2 years ఆ రోజు వచ్చింది. సో ఎర్లీ మార్నింగ్ 5 AM కి మేము అందరం ఫ్రెష్ అయ్యి రెడీ అయ్యాము. సమ్మర్ కదా, సో ఎర్లీగా స్టార్ట్ అయితే బెటర్ అని 6 AM కి జర్నీ స్టార్ట్ చేసాము. మార్నింగ్ వైబ్స్ అసలు సూపర్ పీస్ఫుల్ గా ఉన్నాయి. రోడ్స్ ఎంటీగా, కూల్ వెదర్. జర్నీ స్టార్టింగ్ లోనే చాలా పాజిటివ్ ఫీలింగ్ వచ్చింది. బన్సీ కోసం ఫుడ్ ప్రిపేర్ చేసుకున్నాం. వాటర్ బాటిల్, స్నాక్స్ అన్ని సెట్ చేసి ఫుల్ ఫ్యామిలీ ట్రిప్ మోడ్ లో బయలుదేరాము. అలా వెళ్తూ వెళ్తూ గుడివాడ దగ్గర ఫేమస్ చైతన్య హోటల్ కి బ్రేక్ఫాస్ట్ కోసం ఆపామన్నమాట. అండ్ గైస్, అక్కడ సాంబార్ ఇడ్లీ లిటరల్లీ సో ఫేమస్. సాఫ్ట్ గా హాట్ ఇడ్లీస్, ఆ సాంబార్ టేస్ట్ మాత్రం నెక్స్ట్ లెవెల్. రిమైనింగ్ టిఫిన్స్ కూడా చాలా బాగుంటాయి, బట్ అమ్మకి ఆల్వేస్ సేఫెస్ట్ అండ్ బెస్ట్ ఆప్షన్ సాంబార్ ఇడ్లీయే. జర్నీ అంటే చాలు మా బన్సీ కాసేపట్లోనే ఫుల్ స్లీప్ మోడ్ లోకి వెళ్ళిపోతాడు అనమాట. సో హోటల్ కి వెళ్ళాక వాడినైతే ముందు నిద్రలో నుంచి లేపాము. మా హస్బెండ్ మైసూర్ బజ్జీ ఆర్డర్ చేశారు అండ్ మా లిటిల్ బన్సీ డాడీ ప్లేట్ లోనే హాఫ్ తినేశాడు. నేను మా డాడీ మాత్రం పూరి షేర్ చేసుకున్నాము. ఫ్యామిలీతో అలా కలిసి బ్రేక్ఫాస్ట్ చేస్తుంటే జర్నీకి ఇంకా ఫన్ వచ్చేస్తుంది కదా. బ్రేక్ఫాస్ట్ అయ్యాక ఫుల్ హ్యాపీగా జర్నీ కంటిన్యూ చేస్తున్నా. అమ్మయ్య స్మూత్ గా వెళ్ళిపోతుంది అనుకునే లోపే సడన్ గా ఒక ట్విస్ట్. డీజిల్ కొట్టించాలి అని పెట్రోల్ బంక్ కి వెళ్ళాము. అక్కడ డీజిల్ లేదు మేడం అన్నాడు. సర్లే నెక్స్ట్ బంక్ లో ఉంటుంది అనుకున్నాం, కానీ నెక్స్ట్ బంక్ లేదు, మళ్ళీ నెక్స్ట్ అక్కడ లేదు. అలా ఆల్మోస్ట్ 5 to 6 పెట్రోల్ బంక్స్ తిరిగాము. అప్పుడే తెలిసింది ఆ రోజు డీజిల్ షార్టేజ్ ఆన్ గోయింగ్ అని. గాయస్ హానెస్ట్లీ చెప్పాలి అంటే కొంచెం టెన్షన్ వచ్చింది. బికాస్ హైవే జర్నీ మధ్యలో డీజిల్ అయిపోతే చాలా కష్టం కదా. కనిపించిన ప్రతి బంక్ దగ్గర ఆగుతూనే వెళ్ళాము. ఫైనల్లీ గాడ్స్ గ్రేస్ 9th పెట్రోల్ బంక్ దగ్గర మాకు డీజిల్ దొరికింది. అప్పుడే మా అందరికి వచ్చిన రిలీఫ్ అసలు వర్డ్స్ లో చెప్పలేము. డైరెక్ట్ గా ఫుల్ ట్యాంక్ చేసాము, మళ్ళీ రిస్క్ ఎందుకు అని. సమ్ టైమ్స్ జర్నీలో స్మాల్ ప్రాబ్లమ్స్ వస్తాయి, కానీ ఆ మూమెంటే లేటర్ ఫన్నీ మెమరీస్ అయిపోతాయి. డీజిల్ దొరికాక ఫుల్ రిలాక్స్డ్ మూడ్ లో వైజాగ్ హైవే ఎక్కేసాము. హైవేలో జర్నీ అసలు సూపర్ స్మూత్ గా ఉంది. రోడ్స్ బ్యూటిఫుల్, వెదర్ ప్లెజెంట్, సాంగ్స్ ప్లే అవుతున్నాయి, ఫ్యామిలీ అందరూ హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నాం. ఫైనల్లీ మార్నింగ్ అరౌండ్ 9:30కి రాజమండ్రి దగ్గర ఉన్న గౌరీపట్నం విలేజ్ లో నిర్మలగిరి చర్చ్ కి అయితే రీచ్ అయ్యాము. గాయస్, ఇది నేను 3rd టైం విజిట్ చేస్తున్న ప్లేస్, కానీ మా హస్బెండ్ అండ్ బన్సీతో ఫస్ట్ టైం రావడం స్పెషల్ గా అనిపించింది. చర్చ్ ఫస్ట్ లుక్ చూడగానే నాకు చాలా డిఫరెంట్ ఫీలింగ్ వచ్చింది. నేను చాలా చర్చెస్ విజిట్ చేశాను, బట్ ఈ చర్చే ఆర్కిటెక్చర్ మాత్రం వెరీ యూనిక్ గా ఉంటుంది. అవుట్ సైడ్ డిజైన్ కొంచెం హిందూ టెంపుల్ స్టైల్లో ఉంటుంది. ఎస్పెషల్లీ ధ్వజస్తంభం చూడగానే సర్ప్రైజ్ అయ్యా. యూజువల్లీ ఇలాంటి ధ్వజస్తంభం మాత్రం టెంపుల్స్ లో చూస్తాం కదా, కానీ చర్చ్ దగ్గర ఉండటం వెరీ డిఫరెంట్ అండ్ బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్స్. కార్ పార్కింగ్ చేసి చర్చ్ వరకు వాక్ చేస్తూ వెళ్ళాము. వేలో మొక్కులు, తలనీలాలు ఇచ్చే ప్లేసెస్ కనిపించాయి. ఎవరైనా మొక్కు ఉంటే అక్కడ ఫుల్ఫిల్ చేసుకోవచ్చు అనమాట. పక్కనే స్మాల్ షాప్స్ కూడా ఉన్నాయి. టాయ్స్, డివోషనల్ ఐటమ్స్, స్నాక్స్ అన్ని దొరుకుతాయి. ఆ టాయ్ షాప్స్ చూడగానే మా బన్సీ ఇమ్మీడియట్లీగా టాయ్స్ కావాలనే మోడ్ స్టార్ట్ అనమాట. కిడ్స్ కదా, చర్చ్ కన్నా టాయ్స్ ముందు కనిపిస్తాయి వాళ్ళకి. అలా స్లోగా వాక్ చేస్తూ చర్చ్ దగ్గరికి వెళ్ళాము. అండ్ హానెస్ట్లీ ఆ మూమెంట్ నాకు చాలా ఎమోషనల్. బికాస్ ఆ జర్నీ జస్ట్ ట్రావెల్ కాదు, నా మొక్కు ఫుల్ఫిల్ అయ్యే మూమెంట్ అది. బన్సీ పుట్టిన తర్వాత ఇక్కడికి రావాలి అని కోరుకున్న ప్లేస్ కి ఫైనల్లీ నా ఫ్యామిలీతో వచ్చాను. లైఫ్ లో మనం అనుకుంటే సరిపోదు, కరెక్ట్ టైం కూడా రావాలి. అండ్ టుడే వాజ్ దట్ బ్యూటిఫుల్ టైమింగ్. చర్చ్ లోపలికి వెళ్ళగానే ఏంటో తెలియని పీస్, కామ్నెస్, హార్ట్ కి రిలాక్సేషన్ ఆటోమేటిక్ గా వచ్చేసాయి. అసలు అక్కడ అట్మాస్ఫియర్ చాలా డివైన్ గా ఉంది. నేను మనసారా ప్రే చేసుకున్నాను. కొన్ని ప్లేసెస్ ఉంటాయి కదా, అక్కడ కూర్చుంటే దేవుడితో డైరెక్ట్ గా మాట్లాడుతున్నట్లే అనిపిస్తుంది. నాకు ఎగ్జాక్ట్లీ నేను అలానే ఫీల్ అయ్యాను. మీన్ వైల్ మా బన్సీ చర్చ్ లో ఫుల్ నాటీ మోడ్, సైలెంట్ గా ఉండడం అంటే వాడికి అసలు ఎలర్జీ అనమాట. స్టిల్ అల్లరి కూడా చాలా క్యూట్ మెమరీ అయిపోయింది. మేము మా హార్ట్ కి తోచినంత ఆఫరింగ్ కూడా చేసాము. ఆల్మోస్ట్ 45 minutes అక్కడ చాలా పీస్ఫుల్ గా స్పెండ్ చేసాము. చర్చ్ బయటకు వచ్చాక ఆపోజిట్ సైడ్ లో బ్యూటిఫుల్ జీసస్ అండ్ డివోషనల్ స్టాచ్యూస్ ఉన్నాయి. 1 by 1 అన్ని చూస్తూ ఎక్స్ప్లోర్ చేసాము. పాసిబుల్ అయినా ప్రతి బ్యూటిఫుల్ మూమెంట్ ని క్యాప్చర్ చేయడానికి ట్రై చేశాను. గైస్, హానెస్ట్లీ అక్కడ నుంచి మెయిన్ చర్చ్ వ్యూ చాలా బ్యూటిఫుల్ గా ఉంది. ఫుల్ ఓల్డ్ స్టైల్ ఆర్కిటెక్చర్ తో రాయల్ గా కనిపించింది. తర్వాత హిల్ పైన ఉన్న స్మాల్ చర్చ్ కి వెళ్ళాము. డైలీ 11 AM కి అక్కడ మాస్ ఉంటుంది అని చెప్పారు. సో డైరెక్ట్ గా కార్ లో అక్కడికి వెళ్ళాము. బై వాక్ వెళ్తే ఆల్మోస్ట్ 20 minutes పడుతుంది, కానీ కార్ లో జస్ట్ 2 minutes. హిల్ టాప్ అట్మాస్ఫియర్ మాత్రం
మాత్రం నెక్స్ట్ లెవెల్. బిగ్ పార్కింగ్ ఏరియా, షాప్స్, టాయిలెట్స్, ఫుడ్ ఫెసిలిటీస్ అన్ని అవైలబుల్ ఉన్నాయి. మేము చర్చ్ లోకి వెళ్ళగానే మాస్ స్టార్ట్ అయింది. జపమాలు చెప్తున్నారు, సో మేము కూడా జాయిన్ అయ్యాము. అండ్ గైస్, నా హ్యాపీయెస్ట్ మూమెంట్ ఏంటి అంటే నేను అండ్ అమ్మ కలిసి అక్కడ జపమాలు చెప్పాము. ఆ మూమెంట్ నాకు లైఫ్ లాంగ్ మెమరీ అన్నమాట. ఇంకా బిగ్గెస్ట్ సర్ప్రైజ్ ఏంటి అంటే మాస్ లో నాకు బైబిల్ రీడింగ్ ఛాన్స్ ఇచ్చారు. హానెస్ట్లీ ఆ మూమెంట్ లో చాలా ఎమోషనల్ అయ్యా. క్యాప్చర్ చేద్దాం అనుకున్నా, కానీ ఎగ్జాక్ట్లీ అప్పుడే మా బన్సీ ఫుల్ క్రయింగ్ మోడ్ స్టార్ట్. మా హస్బెండ్ తనని బయటికి తీసుకెళ్లారు. నేను బైబిల్ రీడింగ్ కంప్లీట్ చేసేదాకా మా బాబు ఏడుస్తూనే ఉన్నాడు. కానీ రీజన్ ఏంటి తెలుసా? నా కోసం కాదు గైస్, వాడికి మిల్క్ బాటిల్ కోసం. కిడ్స్ లాజిక్ డిఫరెంట్ లెవెల్ ఉంటుంది. ఫైనల్లీ ఫుల్ మాస్ కంప్లీట్ చేసుకుని చర్చ్ దగ్గర కొంచెం షాపింగ్ చేసాము. మా విలేజ్ చర్చ్ కోసం మాస్ కిట్ తీసుకున్నాము. అండ్ దెన్ ఆఫ్టర్నూన్ ఆల్మోస్ట్ 2 అయ్యేసరికి రిటర్న్ జర్నీ స్టార్ట్ చేసాము. వెళ్తూ వెళ్తూ హైవే పక్కన ఉన్న తిరుమల రెస్టారెంట్ దగ్గర లంచ్ కి ఆపాము. ఆ టైం కి చాలా హంగ్రీగా ఉన్నాము. సో ఇమీడియట్లీగా మీల్స్, చికెన్ కర్రీ ఆర్డర్ చేసాము. టేస్ట్ ఓకే అనిపించింది, ఎక్స్ట్రాడినరీ అయితే కాదు. బట్ ఆ హంగర్ టైంలో దొరికిందే ఫీస్ట్ లాగా అనిపిస్తుంది కదా. అలా హ్యాపీగా లంచ్ కంప్లీట్ చేసి సేఫ్ గా ఇంటికి రీచ్ అయ్యాము. అండ్ ఫైనల్లీ మా మొక్క అయితే కంప్లీట్ అయింది. ఎన్నాళ్ళ నుంచి వెయిటింగ్ ఈ రోజు కోసం. ఫైనల్లీ ఆ హ్యాపీనెస్ ని ఎక్స్పీరియన్స్ చేసాము. గైస్, మీ లైఫ్ లో కూడా మీకు చాలా పీస్ అండ్ పాజిటివిటీ ఇచ్చే టెంపుల్స్ ఆర్ చర్చెస్ ఉంటే కామెంట్స్ లో డెఫినెట్లీ చెప్పండి. అండ్ మీకు మా ఫ్యామిలీ వ్లాగ్స్ నచ్చితే మన ఛానల్ అనూస్ ట్రెండ్స్ అండ్ ట్రెడిషన్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ సపోర్టే మాకు మోటివేషన్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ బ్యూటిఫుల్ వ్లాగ్. అంటిల్ దెన్, టేక్ కేర్, స్టే హ్యాపీ, స్టే బ్లెస్డ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై బై.